చిన్న తప్పైనా పెద్ద తప్పైనా దేవుడు తప్పుని తప్పుగానే చూస్తారు. తప్పుని ఎన్నడూ మంచిదిగా దేవుడు ఎన్నడూ చూడరు. దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నారు. నా హృదయ ఆలోచనలన్నీ ఎరిగి ఉన్నాడు దావీదు అని చెప్పారు దేవుడు. అయినప్పటికీ దావీదు మంచివాడు, యోగ్యుడు, నా మాట వింటున్నాడు కదా, ఈ చిన్న తప్పే కదా వదిలేద్దాంలే అని అనుకున్నాడా దేవుడు? ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు ఆయనను అమ్మోనీయుల చేత నువ్వు చంపించావు కదా, కాబట్టి నీకును నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే అని చెప్పాడు. దావీదు జీవితంలో ఒకే ఒక మచ్చ ఉంది. ఎలాంటి వారిని కోరుకుంటారంటే 100% కరెక్ట్గా ఉండేవారిని మాత్రమే దేవుడు కోరుకుంటారు. దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనలో అనేక తప్పులు, పొరపాట్లు మనలో ఉంటాయి. కానీ అవి కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇది దేవుని దృష్టిలో విలువైనది, ఇది దేవుని దృష్టిలో ఘనమైనది, ఇది దేవునికి చాలా ఇంపైనది, ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నప్పటికీ కూడా నేర్చుకోకుండా ఇది మంచిదే అని చెడు స్వభావంలో మనం ఉంటే చివరికి మనం ఏం చేస్తామంటే ఫలించవలసిన సమయంలో ఓడిపోతాం. మనము గెలుపు ముంగిట ఓడిపోతాం. దేవుడు మనల్ని పట్టుకుంటుంది. మనల్ని సౌలును దేవుడు పిలిచి ఒక పరిశుద్ధ ఆత్మను దేవుడు ఆయనకి అనుగ్రహిస్తే ఆ పరిశుద్ధాత్మ మీద దాని యొక్క మనస్సును నిలపలేకపోయాడు సౌలు. ఎన్నో తప్పైన కార్యాలు చేశాడు సౌలు. దేవుడు చూసి తన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే మరి ఒక దురాత్మ వచ్చి సౌలును కలుసుకుంది. ఆ దురాత్మ ఏం చేసిందంటే అతనిని మరణానికి నడిపించింది. ఎక్కడికి నడిపించింది? మరణానికి నడిపించింది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మారు మనసు పైన మన దృష్టి పెట్టకపోతే, దేవుడిచ్చినటువంటి ఆత్మను బహు జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకుంటే చివరికి మనం ఏమైపోతామంటే మరణానికి వారసులం అయిపోతాం. మనము నిత్య జీవానికి వారసులుగా ఉండవలసినటువంటి మనము నిత్య నాశనానికి వారసులు.